ఇక్కడ కూడా మందు బాబులు ఉన్నారు. పాపం మందు బాబులు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని కష్టాన్ని మర్చిపోయి నిద్రపోవాలనుకుంటారు. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్ ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అంటే భారతదేశానికి ఆహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి, ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని అభివర్ణిస్తారు. అలాంటి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు బీర్ హబ్ ఆఫ్ ఇండియా కింద మారిపోతుందా, లేకపోతే లిక్కర్ హబ్ ఆఫ్ ఇండియా కింద మారిపోతుందా అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. తాజాగా కొంతమంది ఈ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, హాస్పిటాలిటీ రంగానికి చెందినటువంటి ప్రతినిధులు, వాళ్ళు ఈ బీరు ఇది మన బీర్ హబ్ గా మారే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్, పర్యాటక రంగ విస్తృతి కోసం అది ఇది అనేటువంటి చెప్పే దాంట్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఒక రకమైనటువంటి ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఎందుకనంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి పేరు మీద ఈ మద్యం వ్యాపారానికి, లేదంటే ఇలాంటి ఒక విష సంస్కృతికి బార్లా తెరుస్తున్నారా, ఆ రకమైనటువంటి విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారా అనే విధంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు ఈ టూరిజం అనేటువంటిది ఆయనకి బాగా, ఒకసారి అన్నారు కూడా ఏ ఇజం ఉండదు భవిష్యత్తులో టూరిజం తప్ప అన్నారు. అంటే అంతలాగా ఈ కల్చర్ని పెంచి పోషించడానికి, టూరిజం అంటే రకరకాల టూరిజంని ఎంకరేజ్ చేయొచ్చు, కానీ ఈ రకమైనటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ఇప్పుడు గోవా లాగో లేకపోతే బెంగళూరు లాగో ఇలాగ విచ్చలవిడితనాన్ని, ఈ అశ్లీలతని వీటిని పెంచి పోషించేలాగా, ఎందుకంటే వీటి యొక్క పర్యవసానాలు అలా ఉంటాయి ఖచ్చితంగా అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా ఈ టూరిజం పర్యాటక శాఖ ముసుగులో ఈ మద్యాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది అస్సలు మంచిది కాదు. ఇది రకరకాల విపరీత ధోరణులకు దారి తీస్తుంది అనేటువంటిది. గృహహింస పెరిగిపోతుంది, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈ వైజాగ్ ఇలాంటి బీచ్ ఏరియాల్లో ఏదైతే అప్పట్లో కూడా చాలా మన రిషికొండ బీచ్ లో కూడా ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు. ఇలా గోవా తరహాలో ఈ ఫెస్టివల్స్ నిర్వహిస్తాం అది ఇది అని అంటే కూడా విపరీతమైనటువంటి స్థానికంగా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ అవన్నిటిని కూడా కన్వీనియంట్గా మర్చిపోయి ఆయన కేవలం ఏంటంటే ఒక ప్రచార ఆర్భాటం, టూరిజం ద్వారా అయితే ప్రచారం ఎక్కువ వస్తుంది, ఆ ప్రచారం యావతోటి ఈ రకంగా మద్యాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది అస్సలు మంచిది కాదు అని చెప్తున్నారు. ఇక ఈ మద్యం విషయానికి వచ్చాం కాబట్టి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సంక్రాంతి పండగ ఏపీ ప్రజలు సరిగ్గా చేసుకున్నారో లేదు, కానీ టీడీపీ మద్యం సిండికేట్ మాత్రం పండగని అద్భుతంగా చేసుకుంది అనేటువంటిది ఇప్పుడు మనకి వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లతో పాటు 75,000 బెల్ట్ షాపులు, ఇంకా కోడిపందాల బరులు, మట్కా జోదాల డెన్లు, తర్వాత బీచ్ల్లో వీధి వాడ అన్ని వెరసి మద్యం ఏరులై పారింది అంటున్నారు. మద్యం దందా యథేచ్ఛగా సాగించింది టీడీపీ మద్యం సిండికేట్, బరితెగించింది అనేటువంటిది ఇప్పుడున్న సమాచారం. ఈ సంక్రాంతి సీజన్లో జనవరి 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు రాష్ట్రంలో ఏకంగా 1797 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయట. 24 లక్షల మద్యం కేసులు, 14 లక్షల బీర్ కేసులు విక్రయించారని తెలుస్తోంది. గత ఏడాది సంక్రాంతి సీజన్ సందర్భంగా 1530 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగితే ఏడాది మరో 266 కోట్ల మేర అధికంగా మద్యం విక్రయాలు జరిగాయి అని అంటున్నారు. ఇక నెలాఖరికైతే 3,000 కోట్ల మార్కును కూడా దాటేస్తుంది అంటున్నారు. మరి ఇది ఆంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్ అనేటువంటిది ప్రజలు గమనించాలి. సంక్రాంతి సీజన్ మద్యం అమ్మకాల్లో ఇది ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, సంక్రాంతి సీజన్ మద్యం అమ్మకాల్లో పుణ్యక్షేత్రం, ధార్మిక క్షేత్రం అయినటువంటి తిరుపతి జిల్లా మొదటి స్థానంలో ఉండటం మనమంతా కూడా చాలా బాధపడాల్సినటువంటి విషయం. మనం చూసాం మొన్నే గోవిందరాజుల స్వామి గుడి మీదకి ఒక అతను తాగేసి ఫుల్గా గుడి గోపురం ఎక్కేయటం. ఇక తిరుమలలో కూడా అనేక సార్లు ఈ మద్యము మాంసము పట్టుబట్టడం అసలు ఎలా వెళ్తున్నాయి, అలిపిరి గేటు దాటి ఎలా వెళ్తున్నాయి ఇవన్నీ. మరి అక్కడ విజిలెన్స్ ఏం చేస్తుంది, అక్కడ తనిఖీలు ఎలా, ఎందుకు మరి సరిగ్గా వాటి మీద దృష్టి పెట్టట్లేదు. మరి సనాతన ధర్మం అంటారు, ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. తిరుపతి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిందంట మద్యం అమ్మకాల్లో. 111 కోట్లు జరిగాయంట. 111 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి తిరుపతిలో. ఇక విశాఖ 108 కోట్లు, నెల్లూరు 97 కోట్లు, ఎన్టీఆర్ జిల్లా 91 కోట్లు,
మరి ఈ రకంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్క టూరిజం పేరుతో మరి ఈ బీరు అమ్మకాలను ప్రోత్సహించడం, ఇక ఈ బ్రోవరీస్ కూడా ఎక్కడ పడితే అక్కడ, యాక్చువల్గా మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే బ్రోవరీస్ ఉండాలి అనేటువంటి రూల్ని అధిగమించి మున్సిపాలిటీ దాటి కూడా ఈ బ్రోవరీస్ మైక్రో బ్రోవరీస్ అనే దాన్ని అంటున్నారు. అలాగా మున్సిపాలిటీ పరిధి దాటి కూడా పెట్టుకోవచ్చు అని కొత్తగా పర్మిషన్స్ ఇవ్వబోతున్నారంట. ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే పర్యాటకం ముసుగులో మద్యాన్ని బాగా విచ్చలవిడిగా ప్రోత్సహించి, ఎందుకనంటే మిగతా ఆదాయం అది లేదు కాబట్టి దీని మీద ఇంకా అంత డిపెండ్ అవ్వాలి అనేటువంటిది పెట్టుకున్నట్టుగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా, మరి సంపద సృష్టిస్తా అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే మరి సంపద సృష్టి అని ఇప్పుడు ప్రతిపక్షాలే కాదు ఇంకా మేధావి సంఘాలు అలాగే రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు కూడా చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు ఈ విషయం మీద.